श्यामी सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती। భూమిలోని స్వర్గమే విద్యాలయము, సకల విద్యలకు ఇదివో ప్రేమాలయము. భూమిలోని స్వర్గమే విద్యాలయము, సకల విద్యలకు ఇదివో ప్రేమాలయము. ఇంద్రుడైనా దేవేంద్రుడైనా, చంద్రుడైనా రామచంద్రుడైనా, ఇక్కడి నుండి వచ్చిన వాళ్ళే మహాత్ములైనా మహాజ్ఞానులైనా. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కబీరులు ఉన్నారు వీళ్ళలోనే, కలములు ఉన్నారు వీళ్ళలోనే, కబీరులు ఉన్నారు వీళ్ళలోనే, కలములు ఉన్నారు వీళ్ళలోనే, కాళిదాసులున్నారు వీళ్ళలోనే, కారణ జన్మలు కూడా ఉంటారు వీళ్ళలోనే. మదర్ తెరీసా సేవాభావం, మనకెంతో ఘనకీర్తిరా, మనకెంతో ఘనకీర్తిరా. భూమిలోని స్వర్గమే విద్యాలయము, సకల విద్యలకు ఇదివో ప్రేమాలయము. శాంతి అహింసే మన మార్గమురా, మానవత్వమే మనకు భూషణమురా. చీకటిని చీల్చేసే సూర్యులు మీరే, ఆశలతో అడుగేసే ఆర్యులు మీరే, చీకటిని చీల్చేసే సూర్యులు మీరే, ఆశలతో అడుగేసే ఆర్యులు మీరే. శిఖరాలను చేరుకునే దారులు మీరే, కన్నవాళ్ళ కన్నుల ఆనందపు కన్నీటి ధారలు మీరే. భారత జాతి సంపద మీరు, కలిసి వెలిసి దూసుకెళ్ళరా, కలిసి వెలిసి దూసుకెళ్ళరా. భూమిలోని స్వర్గమే విద్యాలయము, సకల విద్యలకు ఇదివో ప్రేమాలయము. భూమిలోని స్వర్గమే విద్యాలయము, సకల విద్యలకు ఇదివో ప్రేమాలయము. हृदय निवेदने गुरुदक्षिणा हृदय निवेदने गुरुदक्षिणा ఎంత సంపదిచ్చినా రుణము తీర్చుకోగలమా ఎంత
వివిధ రంగాలలో ప్రపంచ ఖ్యాతినిగాంచిన వారిలో శాస్త్రీయ సాంకేతిక రంగంలో భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయనెప్పుడూ బాలబాలికలను డ్రీమ్ హై అనే నినాదంతో చైతన్యపరిచేవాడు. ఆ నినాద స్ఫూర్తితో ఎంతో మంది బాలబాలికలు ఏదో ఒక రంగంలో దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని తప్పిస్తుంటారు. ఇది మహాత్మా గాంధీ స్లమ్ ఏరియా. ఈ మురికివాడలో పుట్టినవాడే ఆదిత్య. బాల్యంలోనే తల్లిని కోల్పోయి తండ్రెవరో తెలియక అనాథగా మిగిలిపోయిన ఆదిత్యను మానవత్వంతో భానుప్రసాద్ అనే ఆటో డ్రైవర్ చేరదీసి పెంచుతున్నాడు. అంగవైకల్యంతో జన్మించి తల్లిదండ్రులు ఉండి అనాథలైన గ్రుడ్డివాడైన రవి, మూగదైన వాణి, కుంటివాడైన పవన్తో అత్యంత సన్నిహితంగా ప్రేమతో ఉంటూ నిరక్షరాస్యులైన బాలబాలికలకు విద్య పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఆడియో విజువల్ విద్య ద్వారా వాళ్లని చైతన్యపరుస్తుంటాడు. తనకి ఎన్ని అవమానాలు ఎదురైనా కృంగిపోకుండా చిరునవ్వుతో జీవిస్తుంటాడు. చెట్లకుండీలో దొరికిన భౌతిక శాస్త్రం పుస్తకం నుండి ప్రయోగాలు తెలుసుకుని కొన్ని ప్రాజెక్టులు చేస్తుంటాడు. అరే తమ్ముడు, తమ్ముడు నువ్వు వేసిచ్చిన డ్రాయింగ్ కి నాకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ మెడల్ నీకే. అక్క, ఈ మెడల్ నా వల్ల రాలేదు. మన ఆదిత్య ఉన్నాడు కదా, ఆదిత్య చేసిచ్చిన ప్రాజెక్ట్ ని నేను నీకు డ్రాయింగ్ వేసి ఇచ్చాను. మన ఆదిత్య క్రియేటివ్ జీనియస్ కాబట్టి ఈ మెడల్ ఆదిత్యకే చెందుతుంది. అవునా తమ్ముడు? అవును. పవన్, నీలో ఇంత కళ ఉందని గుర్తించలేకపోయానురా. ఆదిత్య చెప్పేంత వరకు తెలియలేదురా నాన్న. నాకు తల్లినయ్యుండి నిన్ను గుర్తించినందుకు ఏవి అనుకోకరా నాన్న. అమ్మా, నేనేం బాధపడ్డం లేదులే అమ్మా. అమ్మా, నేను నీకు ముందే చెప్పానుగా అమ్మా, పవన్ లో ఎంత టాలెంట్ ఉంది. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా మన పవన్ టాలెంట్ గురించి? ఆదిత్య, ఎందుకు ఈ మెడల్ నాకేస్తున్నా? ఆదిత్య ఇలా రా. ఎందుకురా వీళ్ళంటే నీకు అంత ప్రేమ? వీళ్ళ తల్లిదండ్రులు వీడు కుంటివాడు, వీడు సంపాదించేవాడా చచ్చేవాడా, మా మీద ఆధారపడి బతకాల్సిందే కదా అని వీడిని దూరం పెట్టారు. వీడు గుడ్డివాడు. వీడు పుట్టినప్పుడే మా జీవితాల్లో అంధకారం అలుముకుందని, ఇక మా జీవితాలకి వెలుతురే రాదు అని వాణ్ణి పట్టించుకోవడమే మానేశారు. ఇది మూగది. అన్ని సవ్యంగా ఉన్నా లక్షల కొద్దీ కట్నాలిచ్చినా కూడా పెళ్లిళ్లు కాని ఈ రోజుల్లో ఈ మూగదాన్ని ఎవరు చేసుకుంటారు? మేం బతికినంత కాలం ఇది మాకు భారమే కదా అని వదిలేశారు. అలాంటిది ముగ్గురిని చేరదీసి వాళ్ళ తల్లిదండ్రులను మార్చి ప్రేమను తెలియజేశావు. అమ్మా, నీకు ఆనందం అంటే ఏంటో తెలుసా? తెలీదురా. నా కొడుకు 3 ఏళ్ల వయసప్పుడు నా భర్త వెళ్లిపోతే వాణ్ణి కడుపున కట్టుకొని కాయ కష్టం చేసి పెంచి పోషించి వాడికి పెళ్లి చేస్తే వాడు నా గుండెల మీద తన్ని వెళ్లిపోయినప్పుడు ఆనందం అంటే ఏమిటో తెలీదు. ఆ పదానికి అర్థం ఏమిటో కూడా నాకు తెలీదురా. ఆ రోజే చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత బతుకు మీద ఆశ పుడుతోంది. బతకాలనిపిస్తోందిరా ఆదిత్య. పెంచే తల్లిదండ్రుల్నే ఇంత ప్రాణంగా చూస్తున్నా నువ్వు నా కడుపున పుట్టనందుకు బాధపడుతున్నానురా, బాధపడుతున్నాను. అమ్మా, రవి, వాణి, పవన్ గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. అనాథనైన నాకు రవి చూపించే ఆప్యాయతలో ఒక తండ్రిని, వాణి చూపించే ఆప్యాయతలో ఒక తల్లిని, పవన్ చూపించే ఆప్యాయతలో ఒక అన్నను చూశాను. వీళ్ళ ముగ్గురు అనాథనైన నాకు ప్రేరణ. ఇంత ఆప్యాయతను, ఆనందాన్ని పంచుతున్న వాళ్ళ ప్రేమను పొందలేని వాళ్ళ దురదృష్టవంతులు. నాకింత అదృష్టాన్ని కల్పించిన వాళ్ళ తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. కష్టాల్లో కూడా ఆనందంగా ఎలా ఉండొచ్చో నిన్ను చూస్తే తెలుస్తుంది నాయనా. ఏంట్రా అది అన్న పడేసా?
ఏరా? కొట్టద్దమ్మా ఏంట్రా నువ్వు చేసిన పని నిన్ను కొట్టద్దు కొట్టద్దమ్మా ఈ దొంగ బుద్ధులు ఎక్కడ నేర్చుకున్నావురా? 100 రూపాయల కోసం అన్నం పాడు చేసావు. నా కడుపుని చెడబుట్టావు కదరా. ఎందుకు కొడుతున్నావే వాడిని? నీ జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేశాడు. నీకు పెట్టినా తొక్కేశాడు. నీకేం పెట్టనా? ఒరేయ్ ఆదిత్య, నటించుకో, ఇదంతా నీ వల్లే. మా అమ్మ నన్ను కొడుతుంది. కన్న కొడుకునైన నాకంటే అనాథమైన నువ్వే ఎక్కువైపోయారా మా అమ్మకి. పో, వెళ్ళిపో. ఏంట్రా వాడిని వెళ్ళిపోమంటున్నావు? కుంటివాడైన నా కొడుకుని, గుడ్డివాడైన రవిని, మూగదైన వాణిని అందరినీ బాగా చూసుకుంటున్నాడు. నీ కన్న తల్లిని కూడా తన కన్న తల్లిలాగా చూసుకుంటున్నాడు. అలాంటి వాడినారా నువ్వు వెళ్ళిపోమన్నది? నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడి జన్మకు మారాడు. రే పాని, అరే పాని, ఎన్నిసార్లు చెప్పాలిరా నేను వచ్చేసరికి నువ్వు బయట ఉండాలని? విక్కీ బాబు, జ్యూస్. నేను ఈ టైంలో జ్యూస్ తాగుతానా? బూస్ట్ కదా తాగేది. వికీ, ఏంటది అలా నా పడేసేది? జానకి ఏంటి అరుపులు? చూడండి వీడు ఏం చేస్తున్నాడో, ఎంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. విక్కి చేసింది కరెక్ట్. నువ్వేం మాట్లాడు, వెళ్ళి లోపలికి. అది కాదండి. మాట్లాడుకో. రా నాన్న రా. ఏం లేదు నాన్న. ఏమండి, ఈ డైరీ చూసారా? అన్ని కంప్లైంట్స్. హోంవర్క్ చేయట్లేదట, రెక్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడట. వీడి ఎడ్యుకేషన్ ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. అంతెందుకు, ఇందాక పాణిని పని మనిషిని కూడా అనవసరంగా కొట్టాడు. జానకి విక్కి ఏం చేసినా తప్పు పట్టుకు. వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రైట్. వాడు చేసిన తప్పులన్నీ అలా సపోర్ట్ చేసుకుంటూ పోతే వాడి ఫ్యూచర్ ఏం కావాలండి? నా కొడుకు విషయంలో ఎలా పెంచాలో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. మధ్యలో నీ ఇంటర్ఫీరెన్స్ అనవసరం. ఓకే? మీరు నా బాధను అర్థం చేసుకోవట్లేదు. మీరేమో 24 గంటలు బిజీ, నన్నేం పట్టించుకోరు. వాడేమో ప్రేమగా ఒక్కసారి కూడా అమ్మ అని పిలవడు. మీరిద్దరు ఒకటి, నేను వేరా? ఏ, వాడు నా కొడుకు కాదా? నాన్న షాపింగ్ వెళ్దామా? ఓకే డన్, పద. సార్ ప్రిన్సిపాల్ గారు లేరు. లేడా? ఆ, యారా డ్రైవర్ అవడు? మా ప్రిన్సిపాల్ గారిని ఎక్కించుకురాలేదా? ఇదేంటి దిక్కులో బ్యాగులు ఉంటాయి కానీ ఈడోడ క్యారీలో దిగాడు. ప్రిన్సిపాల్ కాదా? నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా నేను? కాళ్ళకి షూ ఉందా? ఉంది నడుముకు బెల్ట్ ఉందా? ఉంది. మెల్లో టై ఉందా? అయినా నేను నీకు ప్రిన్సిపాల్ లా కనబడట్లేదా? వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ప్రిన్సిపాల్ అయితే దొరలా డోర్ తీసుకు దిగాలి గానీ దొంగల డిక్కీలోంచి దిగారేంటి మీరు? రెక్కీ చేయడం కోసం డిక్కీలోంచి దిగా. డిక్కీ మూసి కిక్కును మనకుండా నన్ను ఫాలో అవ్వండి. అబ్బో. నీ పేరు ప్యూన్ హనుమంతరావే కదా? అయ్య బాబు, ఎలా కనిపెట్టారండి బాబా? కనిపెట్టడమే కాదు, ఆ. త్వరలో నీ పని పడతా. హనుమంతు నీ టైమింగ్ 1 మంతే. ఆ. కేర్ఫుల్ గా ఉంటే యమ కేర్ గా వాడుకుంటా, లేదంటే నీతో ఆడుకుంటా. అయ్య బాబు, డిఎస్పీ పాల్ ఇక్కడ. డిసిప్లిన్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ పాల్. ప్రిన్సిపాల్ ఆవు పాలు గేదె పాలు చూసాను కానీ డిఎస్పీ పాలు అంటే బాబా. నోరు మూసుకుని నన్ను ఫాలో అవరా ఫూల్. ఆ. I am Pal, DSP Pal, principal of the school, MA, MPhil, PhD, directly coming from Dehradun. నాకు డేర్ ఎక్కువ, స్టూడెంట్స్ అంటే కేర్ ఎక్కువ. పేరెంట్స్ కి పేషెన్స్ ఉండాలి, లేకపోతే స్టూడెంట్స్ స్టూపిడ్స్ లా తయారవుతారు. పేషెన్స్ ఉంది కాబట్టి 1 అవర్ నుంచి వెయిటింగ్ ఇక్కడ. మీటింగ్ ఆపి మ్యాటర్ చెప్పండి. మీకు ప్రిన్సిపాల్ అంటే రెస్పెక్ట్ లేదు, అందుకే నేను వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నిలబడలేదు. పాత ప్రిన్సిపాల్ అనుకుని వచ్చినామయ్యా, కొత్త ప్రిన్సిపాల్ నువ్వేం ప్రిన్సిపాల్ వయా? చెత్త ప్రిన్సిపాల్. మీరేమైనా ప్రిన్సిపాల్ అని బోర్డు పెట్టుకొచ్చారా రాగానే నిలబడడానికి? ఆ? మిస్టర్ ప్రిన్సిపాల్, ఐఎమ్ ఆల్సో ప్రిన్సిపాల్. మీరు ఇన్ టైంలో వచ్చుంటే గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళం. ఆ టైంలో వస్తే గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలి? ఓ, మీరేమన్నా మహేష్ బాబా, పవన్ కళ్యాణ్ గుర్తుపట్టడానికి? పిల్లలు చెడిపోవడానికి కారణం ఇది. పిల్లల కంటే మీకే సినిమా పిచ్చి ఎక్కువ ఉంది. పేరెంట్స్ బాగుంటేనే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటేనే టీచర్స్ బాగుంటారు. ఎలా ఉంది నా ఫిలాసఫీ? ఏమయ్యా ప్రిన్సిపాల్,
మీటింగ్ అవసరం అంటావా? ఆ? నేను మీ పిల్లల కోసం మీకు ఇచ్చే కౌన్సిలింగ్ మీటింగా? సార్, టీచర్లతో పిల్లలకి పాఠాలు నేర్పమంటే మాకు గుణపాఠాలు నేర్పుతారా? ఈ లొల్లి మాకు అవసరమా? డిఎస్పి పాల్ది లొల్లా? లొల్లి కాకుంటే ఏంది? తొందరగా కానిస్తే అవతల సెటిల్మెంట్ కి వెళ్ళాలి. సెటిల్మెంటా అంటే? గది కూడా తెలియదు. నువ్వేం ప్రిన్సిపల్ వయ్యా? దందాలు వసూళ్లు. దండాలా? రేయ్, నీ కొడుకు చేతికి కలమిచ్చి నీ చేతితో కత్తి పట్టుకుంటే నీ కొడుకు కలాం లాగా సలాములు చేయించుకోవడం మాని కసబ్ లాగా కత్తెట్టి 10 మందిని నరికేస్తే ఏంట్రా నువ్వు సాధించేది? బంటే బన్నీ గాని స్కూలు చాలా పెద్దగుంది. అవునా? చాలా పెద్దగుంది స్కూలు. ఎవరనుకుంటున్నావు మరి? మహేంద్ర అన్న అల్లుడంటే. విద్య దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం దదాతి పాత్రతాం. వినయం క్యారెక్టరైజేషన్ ఇస్తుంది. యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తే మీ పిల్లలు అలా ఆలోచిస్తారు. మీరు బాగా ఆలోచించడం నేర్చుకోండి. గుడ్ బై. సార్, మిమ్మల్ని కరెక్ట్ ఎవరో వచ్చారు. రమ్మను. హలో, ఇప్పుడే బన్నీ గాని స్కూల్ కు వచ్చినాం. గా ప్రిన్సిపాల్ గారి సంగతి అయితే చూసుకొని వస్తాం. ఆ? నీతోని మీటింగ్ కు వచ్చినాం సార్. మీటింగ్ అంటే ఓన్లీ పేరెంట్స్ కి, మీలాంటి రౌడీలకు కాదు. అరే బన్నీ గానికి అంకుల్ నైతా. బన్నీ, కమ్ హియర్. హూ ఇస్ యువర్ మదర్? హూ ఇస్ యువర్ ఫాదర్? హూ ఇస్ దిస్ బ్లడీ ఇడియట్? రేయ్ బన్నీ, ఫాదర్ అన్నా రావాలి, మదర్ అన్నా రావాలి, అంకుల్ అన్నా రావాలి. అంతేగాని వీళ్ళందరినీ తీసుకురాకూడదు. అరే మహేంద్ర అనే కలుడైతే అందరి కలుడే. హూ ఇస్ దట్ బ్లడీ మహేంద్ర? మహేంద్ర అన్న ఎవరో తెలవదా నీకు? తెలియదురా? ఏం భయపడుతున్నారా? దిస్ ఇస్ పాల్, డిఎస్పీ పాల్. డిసిప్లిన్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ. డెహ్రాడూన్ కాకలు తీరిన యోధుల పిల్లల్ని అణిచివేశాను. ఈ బన్నీ గారి అంకుల్స్ ఒక లెక్క. గెట్ అవుట్. సార్, గిడు ఫీజు కట్టాడు. ఇట్ ఈస్ హిస్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. గో అవే, గో అవే. పని. ఏంట్రా ఇంకా స్నాక్స్ తినలేదు? పాలు తీసుకొచ్చాను. ఏం చేస్తున్నావు నువ్వు? అబ్బా, నన్ను డిస్టర్బ్ చేయదు మమ్మీ. ఆ పాలు తర్వాత తాగుతాను, పక్కన పెట్టు. నా టెన్షన్ లో నేనుంటే సైన్స్ ఫేర్ కి ఏ ప్రాజెక్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నాకు థాట్ కోరా అట్లా. నన్ను అర్జున్ వచ్చారా? వీడికి ఏమైంది? సైన్స్ ఫేర్ ఎగ్జామినేషన్ ఉందంట. వాడికేమో ఐడియాస్ రావట్లేదంట. ఏమి తింటలేదు, తాగట్లేదు. అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. సుజాత, సైన్స్ ఫేర్ అంటే క్రియేటివిటీ. క్రియేటివిటీ చేసేటువంటి సైన్స్ ఫేర్ ఎక్స్పెరిమెంటే వస్తుంది. కానీ నేను హెల్ప్ చేయడం ద్వారా వానికి వచ్చేటువంటి ప్రయోజనం లేదు. వాడిలో ఉన్నటువంటి టాలెంట్ పోతుంది. సైన్స్ ఫేర్ అనేది వాడు ఓన్ గా క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ గా వాడు లైఫ్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వాడి ఐడియాస్ ని డిస్టర్బ్ చేయకు. డాడీ, నాకు ఎలాంటి ఐడియాస్ రావట్లేదు. అర్జున్, యు ట్రై అండ్ ట్రై అగైన్. ఒకసారి కాదు, లక్షలు ట్రై చేయి. ఒక ఐడియా చాలు సైన్స్ లో వండర్స్ క్రియేట్ చేయడానికి. ఓకే? సరే డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, నాకు ఒక్క క్లూ ఇవ్వు డాడీ. Yes. ప్లీజ్ డాడీ, ప్లీజ్. See, I'm giving one great book to you. Yes, you can identify one extraordinary project in this. You make it wonder experiment. All the best. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ You వెరీ happy? మచ్. Dad, you're a great industrialist. Your son should become a junior scientist or not? Please, Dad, accept that. Please, Vicky, Dad. son of Ramesh, the great chemical industrialist. Son, Vicky, don't worry, Nana. నేను చూసుకుంటాగా. Thanks, Dad. ఏమండి, విక్కీ ఏమడుగుతున్నాడు మీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించరా? ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కొడుకు చిన్న ఫేవర్ చేయమన్నాడు, చేస్తున్నానంతే. నువ్వు అతిగా ఆలోచించి మమ్మల్ని ఇద్దరు డిస్టర్బ్ చేయకు. జనార్దన్, ఒకసారి రా. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు వాడికి సాయం చేస్తున్నట్లేదు. వాడి లైఫ్ స్పాయిల్ చేస్తున్నట్టుంది. వాట్ నాన్ సెన్స్. వాడు నా కొడుకు కదా, వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేయడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? ఏమండి, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. బాబు గారు, జనార్దన్ సార్ వచ్చారు. నా కొడుకు అడిగాడు. ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రమేష్ బాబు అంటే ఏంటో నిరూపించుకునే టైం వచ్చింది. జనార్దన్ సార్, రేపు మా అబ్బాయి స్కూల్లో జరిగే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ లో మా వాడు విన్నర్ కావాలి. ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు సార్. అది నీ నుండి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. వాడు విన్నర్ కావాలి సార్. డూ ఇట్. ఓకే సార్. Who are you? Why are you standing here? మేడం, ఈ ప్రాజెక్ట్ ఎవరికైనా ఇచ్చి డబ్బులు ఇప్పిస్తారా? మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు మేడం. బాబు, నీ పేరేంటి? నా పేరు ఆదిత్య సార్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. ఏం బాబు, సైన్స్ ఫేర్ ప్రాజెక్టా? అవును సార్. సైన్స్ ఫేర్ ప్రాజెక్టు ఇక్కడ అమ్మకూడదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
సార్ మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది సార్. మీరు నాకు సహాయం చేస్తారా? సపోర్ట్ చేస్తానమ్మా. నీలాంటి క్రియేటివిటీ ఉన్న బాయ్స్ కి హెల్ప్ చేస్తే అద్భుతాలు చేస్తారు. తప్పకుండా హెల్ప్ చేస్తానమ్మా. డోంట్ వరీ. ఓకేమ్మా? ఆదిత్యకు అమ్మా నాన్న లేరు సార్. మా బస్తీలోనే పెరుగుతున్నాడు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేశారు సార్ మా ఆదిత్య. అవును ఆదిత్య? అవును సార్. రియల్లీ? రియల్ సార్. అర్జున్, నీకు నేను ఫిజిక్స్ బుక్ ఇచ్చాను, కానీ నువ్వు దాని నుంచి ఏమి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కానీ ఆదిత్య దాని నుంచి అద్భుతమైన ప్రాజెక్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ అప్పారావు శాస్త్రి గారు. అప్పారావు శాస్త్రి కప్పారావు శాస్త్రి కాదురా నా పేరు. దిస్ ఇస్ ఐ స్టీల్. ఐ స్టీల్ అదేంటి సార్? ఏ ఐ స్టీల్ అదేంటి సార్ అన్నావు? రైటర్స్ కి పెన్ ఏమున్నట్టు నాది ఎక్స్పెరిమెంటల్ నేమ్ ఐ స్టీల్. ఎలా ఉందిరా? బాగుంది సార్. స్టీల్ లా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఐస్ లా కరిగిపోతుంది. అంతేకాదు నేను శాసిస్తే శాటిలైట్ ఆగిపోద్ది. లుక్ ఎట్ దట్. 1 2 3 ట్యూబ్ లైట్ అయిపోయింది సార్. ముందు ఆగిపోతుంది, తర్వాత మాడిపోతుంది. ట్యూబ్ లైట్ మాడిపోయిన తర్వాత శాటిలైట్ ఆగిపోతుందిరా. అది నా కెపాసిటీ. అసలు ఐస్టీన్ కి నాకు తేడా ఏంటిరా? అతనిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? ఒక్క మాట ఒప్పుకోవాలి, అతని గడ్డం ఉంది, నాకు లేదు. వాడు జుట్టు పైకి దూకుంటాడు, నేను మధ్య పాపడు తీసి దూకుంటాను. అంతేరా తేడా. కానీ మీకు రావాల్సినంత పేరు రావట్లేదు సార్. వస్తుందిరా, వస్తుంది, చచ్చినట్టు వస్తుంది. మనం ఇలా పోతుంటే దాని వెనకాల పడి వస్తుంది. ఇదిగో సార్ వచ్చింది. ఏంటది? మీరు పంపించిన ప్రాజెక్ట్ రిజెక్ట్ అయ్యి తిరుగుటాపాలో తన్నుకుంటూ వచ్చింది సార్. ఓహో, అవును సార్. తిరిగి వచ్చేసిందా? వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను రా. నేను ఇది పంపించినప్పుడే అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను రా. ఎందుకో తెలుసా? ఎందుకో? నాది కరెక్ట్ చేయగలిగిన స్టాండర్డ్ వాళ్ళ దగ్గర లేదురా. మరి ఏంట్రా, ఏంటి నసుకుతావేంటి? చెప్పురా, చెప్పు. మొహటం ఏంటి? ఏంటి ఓ 10 ఎకరాలు ఆస్తి రాసమంటావా? మరి మరి మేము మీ దగ్గర చేరి 10 years అయింది. అవును. మీరు చెప్పే అడ్డమైన పనులు చేస్తున్నాం, కానీ మా పిహెచ్డి పూర్తవట్లేదు సార్. పిహెచ్డి? అవును సార్. ఇదిగో మీరు నా దగ్గర చేరారా? అవును సార్. మీరు 10 years నుంచి చేస్తున్నారా? ఇదిగో సార్. అరే రాఘవ, నీకు అర్థం కాని విషయం ఒకటి చెప్పనా? మీరు ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ మాలాంటి సైంటిస్టులకు మతిమరుపు ఎక్కువరా. అందువల్ల గుర్తొచ్చినప్పుడు సంతకం చేస్తా. సార్ ఓకే. సార్ 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 ఈయనకు అన్ని గుర్తుంటాయి, మన ప్రాజెక్ట్ మీద సైన్ చేయడం తప్ప. నమస్కారం. నమస్కారం అండి. ఎవరండి మీరు? జనాభా లెక్కల ఆఫీసర్ని. జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం. మీ పేరు? నా పేరు భానుప్రసాద్ అండి. ఇంకెవరు? నా భార్య అండి. మీ పేరేంటమ్మా? నా పేరు స్వప్న అండి. అమ్మా, ఆదిత్య పేరు కూడా రాయిద్దాం. ఆదిత్య, నాన్న ఆదిత్య, ఇలా రా నాన్న. మా ఆదిత్య అనాథ, వాడి పేరు కూడా రాసుకోండి. ఏంటమ్మా అనాథవా? నా పేరు ఆదిత్య సార్. ఏంటమ్మా నీ కులం ఏంటి? నీ మతం ఏంటి? మీ అమ్మ నాన్నలు ఎవరు? ఏమని రాసుకోవాలరా నీ గురించి? కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళకి కూడా ఈ జనాభా లెక్కలో పేరు అవసరమా? సార్ ఎందుకు సార్ అబ్బాయిని అవమానిస్తున్నారు? మీరు మాట్లాడకండి. మీరు అసిస్టెంట్, అలాగే ఉండండి. ఎందుకు సార్ మా అబ్బాయిని అలా అవమానపరుస్తున్నారు? ప్రపంచానికి వెలుతురునిచ్చే సూర్యుడు ఎంత గొప్పవాడో అలాగే మా ఆదిత్య కూడా గొప్పవాడే. వాడి పేరు కూడా రాసుకోండి సార్. ఎందుకు సార్ మాలాంటి వాళ్ళని అవమానపరుస్తారు? ఇక్కడున్న పెద్ద వాళ్ళందరూ నా తల్లిదండ్రులతో సమానం. మీరు మానవత్వం లేకుండా నన్ను అవమానపరిచారు. అనాథాలకు కూడా అమ్మ నాన్నలు ఉంటారు, కానీ వారు ఎక్కడ ఉంటారో ఏమైనా తెలియదు. ఇక్కడ నుండి ఎవరిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడకండి. అనాథాలకు మాత్రం హక్కులుండవా? అనాథాలు భారతీయులు కారా? ఈ భారతదేశంలో అనాథాలు బ్రతికే హక్కే లేదా? చెప్పండి సార్, చెప్పండి. ఆదిత్య, మా ఆఫీసర్ తొందరపడి నిన్ను అవమానపరిచారు. ఆదిత్య, నేను అలా మాట్లాడానని ఏమన్నా బాధపడుతున్నావా? నువ్వు నా కొడుకు లాంటి వాడివి, ఏమనుకోకు నాన్న. ఓకే మ్యాన్, you did well. You're such a great job. You have achieved a great thing at age of 11 years. Okay, good. You have become a great scientist in the world. Okay, you keep it up. Okay, Mac. Okay, good boy.
Arjun, you shake hand. కంగ్రాట్స్. Arjun, డాడీ. you did experiment? అవును డాడీ. Okay. And got the same results? ఎస్ డాడీ. Who is your inspiration? మ్యాక్ మిల్లర్. You know, Arjun, I want to give this book to you. You are going to like this book and like this experiment. ఎస్ డాడీ. Okay? You take inspiration of Mac Miller. See, he's wrote a book at the age of 10 years. Your age is also 10 years. You can also create this kind of book based on this concept. ఎస్ డాడీ. డెఫినెట్లీ ఐల్ రైట్ ఎ న్యూ బుక్ ఆన్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. On this chemical ఎస్ డాడీ. and chemical reactions, okay? You take the inspiration of this boy because he's a foreigner. ఓకే డాడీ. But Indian boys also talented. You can prove it. ఎస్ డాడీ. Okay. ఐల్ డెఫినెట్లీ ప్రూవ్ ఇట్. బన్నీ బాబు, నేను చెప్పింది గుర్తుందిగా? నీకు లోపల ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చెయ్యి, సరేనా? వెళ్ళండి. బన్నీగాడేంటి కరాటే ఫైటర్లు తీసుకొస్తున్నాడు? అవును, ఎందుకు తీసుకొస్తున్నాడు? ఏ భరత్, సీ మై బ్యాక్గ్రౌండ్. హాంకాంగ్ లో ట్రైనింగ్ వచ్చారు. బ్రూస్లీ కంటే ఫాస్ట్. బన్నీ ఏంటి వీళ్ళని తీసుకునొచ్చావు? ఎరా బన్నీ, స్కూల్ యూనిఫామ్ లేకుండా ఈ గెటప్ ఏంటి? వెనకాల ఈ కరాటే సెటప్ ఏంట్రా? టుడే ఇస్ మై హ్యాపీ బర్త్డే. సార్ అబద్ధం చెప్తున్నాడు సార్. వాడి బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది. స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదని అబద్ధాలు చెప్తున్నాడు. ఎరా, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావు నువ్వు? ఆ రోజు నా బర్త్డేనే, ఆ. కానీ నేను హ్యాపీగా లేను. ఆ. ఈ రోజు హ్యాపీగా ఉన్నా. సో హ్యాపీ బర్త్డే. ఒరే బన్నీ, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడుగుతున్నాను. జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నారా నువ్వు? డాన్ అవుతా. ఆ? దాన్నా? ఒరే, ఎవరైనా డాక్టరో, యాక్టరో, కలెక్టరో, సైంటిస్టో అవుదాం అనుకుంటారా? నువ్వేంట్రా డాన్ అవుతానంటున్నావు? సార్ డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా ఒక్క డాన్ కే భయపడతా సార్. ఏంట్రా మళ్ళీ చెప్పు. ఈ బన్నీ ఒక్కసారి చెప్తే మీరు 100 సార్లు విన్నట్టే. ఆ. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాసెస్. ఎరా, ఇంక నేనెందుకు ఇక్కడ చేసేదే ఉంది? రే ముంగిసి ముసలిదైతే వానపం కూడా కరెక్ట్ పెట్టి చేస్తా. కరెక్ట్ పెట్టు. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? 2 days లో సైన్స్ ఫేర్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. టీచర్, అక్కడ మా నాన్న, ఇక్కడ మీరు కొడుతున్నా టీచర్. ఎంత ఆలోచించిన ఏ తోటి రావట్లేదు టీచర్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది టీచర్. రేయ్, మీ నాన్న ఇక్కడ మిమ్మల్ని కొడుతున్నాడు, ఇక్కడ మమ్మల్ని తిడుతున్నాడు. మేమెవరితో చెప్పుకోవాలరా? ఇంకో ఛాన్స్ టీచర్, ప్లీజ్ టీచర్. టీచర్, ఇంకో ఛాన్స్ టీచర్. ప్రాజెక్ట్ చేశాకే క్లాస్ రూమ్ లో అడుగు పెట్టు. టీచర్, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని ఒక టీచర్ ని 3 దేవతలతో పోల్చారు. ఇంట్లో మా అమ్మ నాన్న, ఇక్కడ మీరు ఇలా మమ్మల్ని శిక్షిస్తూ ఉంటే ఇంకా మాకు దిక్కెవరు టీచర్? మానసికంగా ఒత్తిడికి గురైన ఇలాంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టీచర్. ఏంట్రా భరత్, నాకే ఫిలాసఫీ చెప్తున్నావా? ఇది మీరు నేర్పిన విద్య కదా టీచర్. టీచర్, మా అమ్మ నాన్నల ఫీజు కట్టింది మమ్మల్ని కొట్టడానికి కాదు టీచర్, అర్థం చేసుకుని చదువు చెప్పడానికి టీచర్. రే చందు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రభావం వల్ల ఎల్కేజీ వాడు కూడా తనకి ఏం కావాలో ధైర్యంగా చెప్తున్న ఈ రోజుల్లో ఎందుకురా ఇలా పిరికి వాళ్ళ ఏడుస్తున్నావు? ధైర్యంగా ఉండు. రే భరత్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నీలో ఆత్మవిశ్వాసాన్ని, నీ స్నేహితుల పట్ల ఉన్నటువంటి మానవత్వం, ప్రశ్నించే గుణం, ఇదిరా నిజమైన విద్య. ఇవే తల్లిదండ్రుల్లోనూ ఉంటే ప్రతి విద్యార్థి ఒక గొప్ప ప్రయోజకుడు అవుతాడురా. భరత్, నువ్వు చెప్పింది కరెక్ట్ నాన్న. చదువుతో పాటు పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. రే, మా నాన్నకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలుసురా, కాబట్టి నాకే అవార్డు వస్తుంది. రే భరత్, నీకు రాదురా, నాకే అవార్డు వస్తుంది. మా డాడీకి స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తెలుసురా. మా డాడీకి కెమికల్ ఇండస్ట్రీ కూడా ఉందిరా. రే, మా డాడీ చాలా పెద్ద సైంటిస్ట్. ఎట్టి పరిస్థితుల్లో నాకే అవార్డు వస్తుంది. భరత్, ఏరా భరత్,
నీ ప్రైజ్ వస్తుందా అమ్మా? మీ నాన్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలుసా? చంపేస్తా. సారీ రా, నాకు వస్తుందని ఇంకెవరికి చెప్పను. కూర్చో. ఏ రవికి మీ నాన్నకి ఇండస్ట్రీ మినిస్టర్ తెలుసా? అయితే ప్రైజ్ వచ్చేస్తుందా అమ్మా? సారీ బన్నీ, నీకే వస్తుంది ప్రైజ్. ఒకవేళ నాకు వచ్చినా నీకే ఇచ్చేస్తాను. అద్ది కూర్చో. నువ్వేంట్రా? రే అర్జున్, మీ డాడీకి చెప్పు నా ప్రాజెక్ట్ లో హెల్ప్ చేయమని. షట్ అప్ బన్నీ. నువ్వెంత? మా డాడీ పెద్ద సైంటిస్ట్. ఆఫ్టర్ ఆల్ నీకు హెల్ప్ చేయమంటావా? సైలెన్స్ ఎవ్రీవన్, టీచర్ ఇస్ కమింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. Good morning, students. Sit down. థ్యాంక్ యూ టీచర్. Tomorrow is your science fair competition. Are you all ready for that? yes టీచర్. టీచర్, నేను సైన్స్ ఫేర్ లో మంచి ప్రాజెక్ట్ చేసుకుని వచ్చాను. టీచర్ మా డాడీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ చేసుకొచ్చాను. నాకే అవార్డు వస్తుంది. Vicky, over confidence oddu. Shut up. Sit down. Bunny, shut up. మేడం, నేను కూడా ఒక చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను, కానీ మా డాడీ నాకు హెల్ప్ చేయలేదు, ఆదిత్యకి హెల్ప్ చేశారు. Arjun, నీకు ఓన్ క్రియేషన్ ఉండాలి. మీ మమ్మీ డాడీ హెల్ప్ చేస్తే నీ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు. నీకు నువ్వుగా చేసినప్పుడే నీ టాలెంట్ బయటపడుతుంది. ఓకే టీచర్. టీచర్, నేను కూడా ప్రాజెక్ట్ చేశాను. బన్నీ, నీ ప్రాజెక్ట్ ఏది? టీచర్, బన్నీకి 4 మెంబర్స్ రౌడీ అంకుల్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తే భయమేస్తుంది టీచర్. Stop the nonsense. Tanvi, come here and explain about some morals. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జయాపజయాలు సమానంగా స్వీకరించాలని అర్జునుడికి చెప్పాడు. ఇది నాకు తెలుగు టీచర్ చెప్పింది. నేను మీ అందరికీ చెప్తున్నాను. మన ఈ సైన్స్ ఫేర్ లో ఎవరెవరికి అవార్డు వచ్చినా మనం అందరం హ్యాపీగా ఉందాం. చిన్నగానైనా ఎంత గొప్పగా చెప్పావమ్మా. పెద్దవాళ్లలో ఈ పాటి జ్ఞానం ఉంటే సమాజంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతాయా? ఏంటి మళ్ళీ వచ్చారు? ఏం కావాలి మీకు? మేము వీడితో ఫీజు కూడా కట్టించుకోవట్లేదు. ఫీజు కాదు సార్, మా వాడికి బొమ్మ అంట అయ్యింది సార్. బొమ్మ మావుడు ఏడుస్తున్నాడంట సార్. బొమ్మ? ఏం బొమ్మ? సార్, సైన్స్ ఫేర్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను సార్. అదే మా అంకుల్ చెప్తున్నాడు. ఓ బొమ్మ అంటే అదా? చేయి బన్నీ. ఎలా సార్, నా దగ్గర ఏం ప్రాజెక్ట్ లేదు కదా. ఓన్ గా ప్రిపేర్ చేసుకోరా ఇడియట్. ఏం సార్ పోరగానికి ఇట్టా బెదిరిస్తున్నావు? ఇస్తావా లేదా? శంకర్, నీకు దండం పెడతానన్నా. దిస్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ బొమ్మ నేను తయారు చేసి వాడికి ఇచ్చేది కాదు, వాడు తయారు చేయాలి. బన్నీ, నీకు అర్థమై ఉంటుంది. నువ్వైనా వాళ్ళకి చెప్పమ్మా. నాకు తయారు చేయడం రాదు సార్. తయారు చేయడం రాదా? అయితే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకు, సైలెంట్ గా ఉండు. సార్, పార్టిసిపేట్ చేస్తాను సార్. ప్రైజ్ రావాలి సార్. అది మా నాన్న కోరిక సార్. రేయ్, మాట్లాడితే నాన్న నాన్న అంటావు. మీ నాన్నని ఎప్పుడైనా స్కూల్ కి తీసుకొచ్చావరా నువ్వు? సార్ డిస్కషన్ వద్దు, ఇచ్చే వరకు ఏనే ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అది నా చేతుల్లో లేదు. జడ్జెస్ టీమ్ మెంబర్స్ డిసైడ్ చేయాలి. లేకపోతే గొడవలు అవుతాయి. అవసరమైతే స్కూల్ మూయిస్తాం. శంకర్ గారు, ఇప్పిస్తాను. నేను ఏదో ఒకటి చేస్తా, మీరు దయచేయండి. రే బన్నీ, ఇట్రా. ఇంత చిన్న వయసులో సరస్వతిని నడివీధిలో అమ్మించేస్తున్నావు కదరా. అదే నువ్వు నా కొడుకైతే ఏం చేద్దునో తెలుసా? చంపేసావు. The school children was participated in this competition, the creativity of their individual talent. Okay. Good. Great project. Yes, sir. It's really nice. దీన్ని ఎలా తయారు చేశారు? Sir, this is the solution of salt. Here copper acts as a gold and this aluminium acts as a cathode. Here cations acts as a gold and finally goes to cathode. This is works like this, sir. Excellent. Very nice, sir. Thank you, sir. Very good efforts. ఎక్స్క్యూజ్ మీ, సారీ. మీరిద్దరూ జడ్జెస్ గా ఉండడానికి నేను ఒప్పుకోను. నేను ఒక కెమికల్ ఇండస్ట్రీస్ ఓనర్ని. సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన చాలా మంది శాస్త్రజ్ఞులు నా దగ్గర పనిచేస్తున్నారు. అందులో ఫస్ట్ ప్రైజ్ నా కొడుక్కి రావాలి. రావాలి కాదు, ఇవ్వాలి. మిస్టర్ రమేష్, నీ హెడ్ వెయిట్ తో నీ కొడుకు భవిష్యత్తుని నువ్వే నాశనం చేస్తున్నావు. మీకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, కన్నప్రేమ మీకేం తెలుసు? కన్న కొడుకుని ప్రయోజకం చేయడానికి ఎన్ని మార్గాలైనా వెతుకుతాం. అయినా సిద్ధార్థ కొడుకు ఇదే కాలేజీలో చదువుతున్నాడు. అతను జడ్జిగా ఎలా అర్హుడు? మిస్టర్ రమేష్ గారు, నా కొడుకు ఇక్కడ చదువుతున్నా కూడా వాడిపై నా ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవసరం లేదు. పిల్లలు వాళ్ళ కెపాసిటీ టాలెంట్ తో పైకి రావాలి తప్ప ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు.
నువ్వు చేసేది పనికి మాల సేవలు, పనికి మాల ఉద్యమాలు. నువ్వా డిసైడ్ చేసేది? ఏ బన్నీ ఫైర్ స్టాండింగ్ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. Rahul, go and ask principal. DSP Pal, this is my project. Get out from here. You all have cheated me. You and principal have cheated me. I will suicide. Otherwise I will suicide. Bunny cheated me. He stole my project. I will suicide. I will suicide. చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి. ఫెయిల్ అవ్వచ్చు, ఫీల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వచ్చు, ఫీల్ అవ్వద్దు. రాజీ పడకు, ప్రేజీ పెరిగి నువ్వే రాజవ్వచ్చు, నువ్వే రాజవ్వచ్చు, నువ్వే రాజవ్వచ్చు. ఆత్మహత్య తప్పు, ఆత్మహత్య తప్పు, అవునా కాదా నువ్వే చెప్పు. ప్రయత్నం ఎప్పుడు పవిత్రమైనది, శ్రద్ధగా శ్రమించు. ఓ, 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 కష్టం లేని మనిషున్నాడా కలియుగమందు, టేక్ ఇట్ ఈజీగా ముందుకు వెళ్ళు, అదే రమందు. బాధను చూసి భయపడిపోతే ఈ భువి యందు మనుషులు గాని మరేవి గాని మనుగడ బందు. ప్రయత్నమే నువ్వు చెయ్యాలి, సహనంతో లైఫ్ ను మొయ్యాలి, నిరాశ గేటును మొయ్యాలి, రేయిని దాటి రేపటి వైపుకు అడుగులు వెయ్యాలి. చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, ఇంకా ట్రై చెయ్యి. ఇక్కడి నుండి అక్కడి వరకు హిస్టరీ విప్పు, దుఃఖం తెలియక దూసుకు వచ్చిందెవరో చెప్పు. అపజయమైన విజయాలైన చక్రం తిప్పు, ఓటమి వద్దని గెలుపును తలచితే మొదటికి ముప్పు. అవకాశాలను సృష్టించు, అవమానాలొస్తే కష్టించు, చెమటను అందుకు వెచ్చించు. విజయం కాదు విలువలు ముఖ్యం, వాటిని రక్షించు. చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి, చెయ్యి 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 బాగా ట్రై చెయ్యి. హే 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 హే, ఇంకా ట్రై చెయ్యి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ రోజు స్కూల్లో నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి శ్రీ చైతన్యమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. Give him a big hand. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త సిద్ధార్థ గారికి స్వాగతం. ఇప్పుడు సిద్ధార్థ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో కాంపిటీషన్ కండక్ట్ చేసి వారిలో దాగి ఉన్న అంతర్గత అతీంద్రియ శక్తులను బయటికి తీయడానికి పరిశోధన అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రముఖ సంఘ సేవకులు చైతన్యమూర్తి గారికి, ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి
హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్. ఇప్పుడు గౌరవనీయులైన చైతన్యమూర్తి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ శాస్త్రవేత్త సిద్ధార్థ్ గారికి, ఈ పాఠశాలని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన యాజమాన్యానికి, పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి నా శుభాభినందన. విద్యార్థుల్లో సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం ఉండాలంటే ప్రధానమైనవి 4. 1 అకాడమిక్స్, 2 ఫిట్నెస్ ఆఫ్ ద బాడీ అంటే ఆటలు మరియు మార్షల్ ఆర్ట్స్, 3 మానసిక ఉల్లాసానికి, సంస్కృతి విజ్ఞాన వికాసానికి సంబంధించిన అన్ని కళలు, 4 ఆధ్యాత్మిక వికాసం. ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలంటే వారికి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం. స్వామి వివేకానంద చెప్పినట్టు ఆదర్శం, ఆలోచన, శారీరక దృఢత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. అండ్ ఫైనలీ, డిఫీట్ ఈజ్ నాట్ వెన్ యూ ఫాల్ డౌన్, ఇట్ ఈస్ వెన్ యూ రెఫ్యూజ్ టు గెట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. First prize goes to Vicky from 7th class. Congratulations. Thank you, sir. Keep it up. Big hand, please. Second prize goes to Bunny from 7th class. Congratulations, Bunny. Give him big hands, all of you. బాలులతో సమానంగా బాలికలు కూడా అత్యంత ప్రతిభను కనపరిచారు. వారిలో ప్రథమ బహుమతి తన్వి ఫ్రమ్ 7th క్లాస్. సెకండ్ ప్రైజ్ గోస్ టు చాందిని ఫ్రమ్ 7th క్లాస్. శ్రీ చైతన్యమూర్తి గారికి సిద్ధార్థ గారి చేతుల మీదుగా మెమంటో బహుకరణ. సార్ ఇది చాలా అన్యాయం సార్. నువ్వు నేను సార్ సిద్ధార్థ, గుర్తుపట్టలేదా? సారీ, సైంటిస్ట్ కదా, మర్చిపోయాను. నాకు అన్ని గుర్తున్నాయి సార్. అయితే నీ జన్మలో నువ్వు సైంటిస్ట్ బాబు. ఏంటి సార్ ఎందుకు కాలేను? ఎందుకు కాలేవంటే నువ్వు గతంలో నా దగ్గర పిహెచ్డి చేయడానికి చేరావు. ఆ సంగతి గుర్తుందా? గుర్తుంది సార్. నాకు గుర్తులేదు, అందుకే నేను సైంటిస్ట్. నువ్వు సబ్మిట్ చేసిన పేపర్లన్నీ మా పిల్లలు కైట్స్ ఆడుకున్నారు. ఆ విషయం గుర్తుందా? అది గుర్తుంది సార్. నాకు గుర్తులేదు, అందుకే నేను సైంటిస్ట్. నీ జన్మలో నువ్వు సైంటిస్ట్ లో వెళ్ళిపో. కాకపోయినా పర్లేదు సార్, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ముఖ్య విషయం అంటే ఇప్పటివరకు మనం చెత్త విషయాలు మాట్లాడుకున్నావా? అదిగా సార్. అది కాదు ఇది కాదు అని కాదయ్యా, ఏదైనా సరే సార్. నేను సైంటిస్ట్ కదా సార్, మాట్లాడటం మర్చిపోయాను. సార్. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మాట్లాడతాను. ఓకే సార్ ప్లీజ్ సార్. నో నో నో. రవి, నేను అంటే ఎందుకు అంత ఇష్టం? గుడ్డివాడినైనా నాకు నువ్వు వెళ్తురుగా ఉన్నావు కాబట్టి. ఆదిత్య, నువ్వు చాలా గొప్పవాడు అవుతావని సిద్ధార్థ సార్ చెప్తున్నారు కదా. అవును, అవుతాడు పవన్. ఆదిత్య, వాణి ఏమో చెప్తుంది. మనందరం ఒకటని చెప్తుంది. ఓ ఆదిత్య. సార్. ఆదిత్య, ఆల్రెడీ యూ డిడ్ దిస్ ప్రాజెక్ట్. ఎస్ సార్. I know it. But I'm giving this assignment to you. నీలో ఉన్నటువంటి టాలెంట్ వదిలేసి ఏదో ఆలోచిస్తున్నావా? అదే వస్తుంది. ఎస్ సార్. Why you are thinking about this? సారీ సార్. See Aditya, look here. Your age is 11 years. You think about creativity of this project. Don't think beyond accomplishing it. First you can concentrate on this. So many people look up to you. Okay? నీకు చాలా సార్లు చెప్పాను నువ్వే విన్నర్ అవుతావని. వాళ్ళ గురించి మర్చిపో, నీ గురించి నువ్వు ఆలోచించు. అర్థమైందా ఆదిత్య? చూడు ఆదిత్య, I will help you. I promise. Burning problem is plastic. Plastic is the burning problem for earth, animals and human beings. Because by the plastic burning operates created by you. This can be solved. So, really it's a great thing. Because of plastic,
animals also gradually going to be die, the human beings can also get cancers and many diseases. Plastic is burnt and converted into the reusable gas for vehicles. This you have created, but it didn't respond positively. But you have created an extraordinary project like this. అరే ప్లాస్టిక్ కరిగించి మీ నాన్నల ఆటోలకు గ్యాస్ కనిపెడతాం రా. ఎందుకురా నవ్వుతున్నారు? కనిపెడతాను చూడండి రా. ఏమయ్యో బియ్యంలో డబ్బులయ్యి. సంపాదించిన డబ్బులన్నీ డీజిల్ కి అయిపోతున్నాయి. యాడ్నిచ్చి తానే 2 రోజులు పోతే గ్యాస్ కూడా అయిపోతాయి. ప్లాస్టిక్ కరిగించి నేను గ్యాస్ కనిపెడుతున్నాను. నీకు డబ్బులు మిగులుతాయి. అమ్మా నీ బియ్యాన్ని డబ్బులు ఇస్తాడు. యారా ఆదిత్య, నన్నే రౌండ్ చేస్తున్నావా? ఈ ప్లాస్టిక్ తో గ్యాస్ తయారు చేస్తావా? అవును మామా. అవునయ్యా, మిషన్ కనిపెట్టాడు. ఆదిత్య, నువ్వు చాలా గొప్పోడు పోయేటట్టు ఉన్నావురా. రాఘవ, ఏంటి డల్ గా ఉన్నావు? ఆ సైంటిస్ట్ దగ్గర ఉండడం మా వల్ల కాదు సార్, మేము వెళ్ళిపోతాం. ఈ రాఘవ్ ఇప్పుడు ఇంతే సార్. అయినా ఆయనకు మేమెందుకు భయపడాలి? ఆయన్నే మనం భయపెట్టాలి కదా. హ? పైగా మనకిప్పుడు సిద్ధార్థ్ గారు కూడా సపోర్ట్ గా ఉన్నారు. రాఘవ సార్, పెంకున్నప్పటి ధైర్యం లేదా నీకు? భయపెట్టాలయా, భయపడకూడదు. మరి మా పిహెచ్డీలు కంప్లీట్ అవుతాయి సార్. పీహెచ్డీగా నేను బయటికి పోయి చేశాను కదా. నీకు ఆ నమ్మకం ఉంది కదా, మరి ఇంకెందుకు భయం? ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది సార్. ఇక తాడో పేడో తెలిపోతుంది. అదిగో గురుగారు వచ్చారు. రాలేదులేవా రాఘవ, చూడు. చూడండి సార్ ఎంత పిరికోడో. గురువు గారు అంటే భయం లేదంట. జోక్ చేశానయ్యా బాబు. నేను కూడా జోక్ చేశాను. ఆ? ఆ. Vicky, what? Science teacher appreciated me yesterday. Why? Because I prepared my project very well. Wow. But I am still scared of Bunny Ray. రాహుల్, యు డోంట్ వరీ. నేను ఉన్నానుగా నీకు సపోర్ట్ చేయడానికి. మై ఫాదర్ విల్ కాల్ టు ప్రిన్సిపల్. బన్నీకి పనిష్మెంట్ ఇప్పిద్దాంలే. రే ఐజీఐ ఆడుతున్నావా? యా. Okay, Vicky. Oh, you fools! Vicky, Vicky. Vicky, are you okay? Oh, you're bleeding. నొప్పి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సమ్మర్ లో ఫైర్ వేసారండి సార్. ఇది సమ్మరా? నేను వింటర్ అనుకున్నానయ్యా. ఏదో చలిగా ఫీల్ అవుతూ వేడి కోసం వేసుకున్నాను అన్నమాట. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా, ఏంటి నీ రిక్వెస్ట్? ఏంటి కొన్ని చార్మినార్ ఏమైనా రాసమంటావా? ఈ రోజైనా సరే మీరెవరు నా దగ్గర పిహెచ్డీ చేస్తున్నారా, ఎప్పటి నుంచి అని అడగకుండా మా థీసిస్ మీద సైన్ చేసేయండి సార్. ఓకే, ఎప్పుడన్నా మధ్యమరుపున్నప్పుడు అలా చేస్తాను కానీ రా, ఎప్పుడు అలా ఎందుకంటాను? వెళ్ళి చచ్చుకొని నాకు సార్ అర్థం చేసుకోలేదు. టేబుల్ మీద ఫైల్స్ అలాగే ఉన్నాయి సార్. కానీ అందులో మా థీసిస్ పేపర్స్ లేవు సార్. ఫైల్సా? మీరు రాస్తున్న ఫైల్స్ అవి కనపట్లేదా? లేదు సార్. కనపట్టలేదా? ఏంటి ఏంటి ఏం జరిగింది? మీరు వేసుకున్న చలిమంట కాదు సార్, మా థీసిస్ మంట. కష్టం సార్ ఇది. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. 10 ఏళ్ళు కష్టపడి రాశారు కదా, ఓ పని చేయండి, ఇంకో 10 ఏళ్ళు కష్టపడి రాయండి. అప్పుడు అవలేదనుకోండి, ఇంకో 10 ఏళ్ళు కష్టపడి రాయండి. 10 ఏళ్ళు అలా రాస్తూనే ఉండండి రా. నాకు గుర్తొచ్చినప్పుడు నేను సంతకం చేస్తాను రా. ఐఎమ్ సారీ. సారీ రా, సారీ. Good afternoon all. I am standing in the Mahatma Gandhi slum area, Government High School. Today in the school, science fair competition is going on. Aditya has created a wonderful project. We are using plastics and throwing here and there, which is harmful to our earth, human beings and animals. Aditya has come up with a plastic burning machine and produced the gas which is economically beneficial for the poor auto drivers. Aditya has got nominated for the first prize. Judges hope that he is going to perform like the same in the national level and will come up with flying colors. In this moment, we are happy to remember the person behind his success, Mr. Siddharth. సైంటిస్ట్ సిద్ధార్థ ఆదిత్యకి సపోర్ట్ చేస్తున్నాడా? We
So, Aditya's name will be written in golden letters in India's great scientist history in future. నానా నానా ఏం లేదు నానా ఏం లేదు వికీ 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 నానా జనార్దన్ ఎంత మోసం చేశారా ఆ ఆదిత్య వాడి కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయట్లేదు చెప్పు ఇప్పుడు నాకు కూడా కాకుండా ఎవరో టీవీలో సార్ పెట్టే అపరా ఎక్కడ రావా నీళ్ళు అన్నా నా ఇంట్లో ఉన్నట్టున్నాడన్నా గిల్లా అన్న ఆగుండ్రన్న అన్న ప్లీజ్ అన్న ఖరాబ్ చేయకండి అన్న అన్న మా ఆదిత్య కష్టపడి తయారు చేసుకున్నాడు అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ ఆదిత్య ఆదిత్య పవన్ పవన్ ఆదిత్య ఆదిత్య పవన్ ఆదిత్య పవన్ నువ్వు పవన్ పెద్ద శాస్త్రవేత్త కావాలి భారతదేశానికి పేరు పవన్ బ్రతికున్నప్పుడు కన్న కొడుకులా ప్రేమగా ఏనాడు చూసుకోలేదురా. రండి బాబు రండి. పేదలుగా అనాథలుగా పుట్టడమేనా బాబు మా తప్పు? వాళ్ళ దౌర్జన్యానికి పవన్ బలైపోయాడు. ఎవరు చేశారు? కెమికల్ ఇండస్ట్రీ ఓనర్ రమేష్ బాబు వాళ్ళ కొడుకు గురించి దారుణాన్ని గొడిగట్టాడు సార్. పిల్లల్లో ప్రతిభ ఉండడమే వాళ్లకు శాపమా? పిల్లల ప్రతిభ గుర్తించలేకపోవడం ఎంత తప్పు. వాళ్ళ ప్రతిభను దొంగలించాలనుకోవడం అంతకన్నా పెద్ద నేరం. డబ్బుల కోసం ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈ పిల్లల్లో ఉన్న ప్రతిభను దొంగలించడానికి, మోసం చేయడానికి, చివరికి వాళ్ళని చంపడానికి కూడా ఈ సమాజంలోని మనుషులు అస్సలు వెనకాడటం లేదు. ఈ మనుషులు మారరు. వాళ్లలో ఉన్న ఈర్ష రాగ ద్వేషాలకి బాలల బతుకులు అగ్గిపాలైపోవాల్సిందేనా? ఏమి మారెనురా ఈ బాలల బ్రతుకులు, ఏమి మారెనురా ఈ బాలల బ్రతుకులు. తరాలు మారిన, యుగాలు మారిన వీళ్ళ తలరాతలు స్వతంత్ర భారతాన శ్మశాన హారతేనా. ఏమి లోకం ఇదేమి లోకం, ఏమి లోకం ఇదేమి లోకం. బాలల బ్రతుకులు, బానిస బ్రతుకులు, చట్టాలెన్ని సవరించినను, గొంతు చించుకొని వివరించినను, కళ్ళు తెరవనే లోకం, కనికరమే లేని లోకం. ఏమి లోకం ఇదేమి లోకం, ఏమి లోకం ఇదేమి లోకం.
లేని వాళ్ళు కొందరు, నాన్న లేని వాళ్ళు కొందరు, అమ్మ లేని వాళ్ళు కొందరు, నాన్న లేని వాళ్ళు కొందరు, అమ్మా నాన్నలు ఉండి కూడా అనాథలైన వాళ్ళు కొందరు. ఎందరో ఇలా ఎందరో వీళ్లను తక్కువగా చూస్తారెందుకు? ఈ లేత గుండెలను కోస్తారెందుకు? వెలివేస్తారెందుకు? ఏమి లోకం ఇదేమి లోకం, ఏమి లోకం ఇదేమి లోకం. తోడులేని వాళ్ళు కొందరు, నీడలేని వాళ్ళు కొందరు, తోడులేని వాళ్ళు కొందరు, నీడలేని వాళ్ళు కొందరు, తోడు నీడ లేకపోని కూడులేని వాళ్ళు ఎందరో. ఎవ్వరో కారణమెవ్వరో, ఎవ్వరో కారణమెవ్వరో. ఈ చితికిన బ్రతుకులు అతికేదెప్పుడో, ఈ చితికేకలు ఆరేదెప్పుడో. ఆనందం ఎప్పుడో. ఏమి లోకం ఇదేమి లోకం, ఏమి లోకం ఇదేమి లోకం. ఏమి మారెను ఏమి మారెనురా ఈ బాలల బ్రతుకులు, ఏమి మారెను ఏమి మారెనురా ఈ బాలల బ్రతుకులు. తరాలు మారిన యుగాలు మారిన వీళ్ళ తలరాతలు స్వతంత్ర భారతాన శ్మశాన హారతేనా. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. ఒక్కగానొక్క కొడుకు నా పవన్, కుంటివాడైనా ఎంతో తెలివి గలవాడని సంతోషపడ్డాను రావణ. నా కొడుకు చనిపోయాడు రావణ, చనిపోయాడు. మళ్ళాంటి బతుకులు మారేదెప్పుడు? వాళ్ళు తిడితే ఏడవాలా, కొడితే పడాలా, మరీ గట్టిగా కొడితే చావాలా? అందుకే అట్లాంటి బతుకులు మనకొద్దు స్వామి. మన బస్తీలో తెలివైనోళ్ళు ఉండకూడదా? మన పిల్లలు భారతీయులు కారా? మన పిల్లలకి రక్షణ ఏది? మన బతుకులు ఇంతేనా? మనలాంటి దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. మనం బాధపడ్డంత మాత్రాన పోయినోడు తిరిగి వస్తాడా? బాధపడకు స్వామి, బాధపడకు. నమస్కారం అయ్యా. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. ఏం జరిగిందమ్మా?
ఎవరు బాబు మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. భారతదేశం యొక్క భవిష్యత్తు రేపటి పౌరులైన ఈ బాలబాలికల మీదే ఆధారపడి ఉంది. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. అందుకొరకు అనాథ పిల్లల బెంజమిన్ చైల్డ్ వెల్ఫేర్ ట్రస్ట్ ని స్థాపించి సేవ చేస్తున్నాం. బాబు, నిన్న మా ఆదిత్య మీద ఎవరో దాడి చేశారు. ఆ దాడిలో అమాయకుడైన మా పవన్ ప్రాణాలు కోల్పోయాడు. చూడండి, మాకెవరి సహాయం అవసరం లేదు. దయచేసి మీరు వెళ్ళండి. బాధలో ఉండి సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. ప్రభువు నీకు సహాయం చేయమని నన్ను పంపించాడు. ఎవరు నువ్వు? అమ్మా, ఈయన చూసిన భయంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళగొట్టమ్మా. నీ భవిష్యత్తు కోసం ఆ ప్రభువు పంపించిన దూతను నేను. భయపడకు నాయనా. నాయన ఆదిత్య, నిన్ను చూస్తుంటే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు నాకు కనిపిస్తున్నాడు. భారతదేశానికి నువ్వు కీర్తి ప్రతిష్టలు తెస్తావన్న నమ్మకం నాకుంది. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. బాబు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ సహాయం మాకు అవసరం లేదు. నాయనా ప్రసాద్, పవన్ చనిపోయిన దుఃఖంలో నువ్వు సత్యమునే అవమానిస్తున్నావు. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఆహా. నమస్తే. ఒరే ఆదిత్య, నీకోసం ఎంతో పెద్ద పెద్దోడు వస్తున్నారు. నువ్వు గొప్పోడు అవుతావా? నిన్నెక్కడికి పంపించావా? నువ్వు మా ప్రాణంరా, ప్రాణం. నువ్వు మా ప్రాణం. Aditya has created a wonderful project in India's great scientist history in future. We are happy to remember the person behind his success, Mr. Siddharth. దొరికావురా బంగారు బాతులా. చెత్త పిల్లలు, చెత్త వాసన. బెనో, కూర్చో. పోయి have it, have it. సార్, ఆదిత్య మదర్ ఫాదర్ అంత ఈజీగా మనకి లొంగేటట్టు లేరు. పైగా వాళ్ళకి సైంటిస్ట్ సిద్ధార్థ సపోర్ట్ బాగా ఉంది. నాకు అదే టెన్షన్ గా ఉంది. ఎలా? హెన్రీ పాల్తో నాకు చాలా ప్రెషర్ ఉంది. వాడిని వేరే మార్గం ద్వారా పట్టుకోవాలి. డూ సంథింగ్. డూ సంథింగ్. డూ సంథింగ్. డాడీ, డాడీ, నేను పిలుస్తున్నానుగా. డాడీ. ఏమండి? టాలెంట్ ఉంటే చంపేస్తారా? ఏం జరిగిందండి? ఎవరిని ఎవరు చంపుతున్నారు? పాపం ఆదిత్య, వానికి అమ్మ లేదు, నాన్న లేడు, అనాథ బాలుడు. పెంచే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వాడు చేసే ఎక్స్పెరిమెంట్ ఎదుటి వాళ్ళ గొప్పగా అనిపిస్తే వాడు తప్పు కాదు కదా. భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఏ తండ్రైనా తన బిడ్డ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. తన బిడ్డ నంబర్ 1 కావాలని తపిస్తాడు. తన బిడ్డ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. కానీ మీరు పరాయి బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు. అది ఒక అనాథ బాలుడి గురించి. ఆదిత్య ఇస్ గ్రేట్, జీనియస్. ఆదిత్య లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీలాంటి సైంటిస్టులకు ఉంది.
అశ్వత్థామ కన్నా అర్జునుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ద్రోణాచార్యుడు. కన్న కొడుకు కన్నా అర్హతున్న ఆదిత్యకే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే మీ భార్యగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. రియల్లీ యువర్ గ్రేట్. విక్కీ బాబు, విక్కీ బాబు, స్కూల్ టైం అయిందిలే అమ్మా. విక్కీ బాబు, ఏమైందమ్మా బాబు? You're a cheater. You're a cheater. You gave me a false promise. నాకు ప్రైజ్ రాకున్నప్పుడు ప్రామిస్ ఎందుకు చేశా? You're a cheater. Anyone should not believe in you. You're a cheater. నానా లేనన్నా, ఒక్కసారి డాక్టర్ గారు కోఆపరేట్ చేయి. నాకొద్దు. నానా బాబు ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. నాకొద్దు. ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. పడుకోబెట్టండి. వికీ ఉండమ్మా, ఒక్క నిమిషం. నాన్న, బంగారు కదా, నా మాట బంగారు విను. కొండ కదా. నాకొద్దు. ఒక్క నిమిషం. విక్కీ, బ్రేక్ఫాస్ట్ చేసావా? చెయ్యను. స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళను. అసలు నీకేం కావాలి? డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. విక్కీ విన్నర్ అని అందరూ అనాలి. నీకే వస్తుంది. నాకు రాదు. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆదిత్య ఉన్నాడుగా, ఆదిత్యకే వస్తుంది. ఆదిత్యకే వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? ఆదిత్య చాలా ఇంటెలిజెంట్. టీవీలో కూడా ఆదిత్యకే వస్తుందని చెప్తున్నారు. ఈ రోజు న్యూస్ పేపర్ లో కూడా నేను అదే చదివాను. మా డాడీ నాకు ప్రామిస్ చేశాడు. మా డాడీ చీటర్. మా డాడీ నన్ను చీట్ చేశాడు. మా డాడీ చీటర్. మా డాడీ చీటర్. రాదు, నాకు రాదు. మా డాడీ చీటర్. రమేష్ గారు, మీ అబ్బాయి హెల్త్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ డాక్టర్. రమేష్ గారు, మీ అబ్బాయి సబ్ కాన్షియస్ మైండ్ లో ఫస్ట్ ప్రైజ్ తనకే వస్తుందని బలంగా నమ్మాడు. ఇప్పుడు అది రాదని తను డిసైడ్ అయ్యాడు. కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు అతను డిప్రెషన్ లో ఉన్నాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేం. తనని మామూలు మనిషిని చేయడానికి మెడికల్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోదు. ఏ రీజన్ వల్ల విక్కీ అలా అయ్యాడో ఆ రీజన్ ని డామినేట్ చేసే మోరల్ సపోర్ట్ అతనికి కావాలి. లేకపోతే అతను పర్మనెంట్ సైకో అవ్వచ్చు. ఒక్కగాను కొడుకు, వాడి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. వాడిని మంచి పొజిషన్ లో ఉంచాలని చూశాను. విక్కీ ఇంకా 2 hours అలానే ఉండొచ్చు. లేచిన తర్వాత ఓవర్ గా రియాక్ట్ అవ్వచ్చు. యూ డోంట్ వరీ. ఇందులో అంతగా కంగారు పడాల్సిందేం లేదు. మీకెన్నోసార్లు చెప్పాను, ఏది మంచో ఏది చెడు వాడిని ప్రాపర్ గా గైడ్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు చూడండి వాడి పరిస్థితి. మీలాంటి గొప్ప ప్రిన్సిపాల్ ఇంతవరకు చూడలేదు సార్. అవునా? అవును సార్. రే బన్నీ, నువ్వు ఇలా నా ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడితే నాకు DVD లేకుండానే సినిమా చూపిస్తామని అనిపిస్తోందిరా. సాంబర్లో నీ దెబ్బకు 10 నిమిషాలు కూర్చుని కారిడార్ లో ఇలా అటు ఇటు కాకిలా తిరుగుతున్నాను రా. మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్న హెల్ప్ సార్. ఏంట్రా, నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఏమైనా తెచ్చావా? మిమ్మల్ని అంత తొందరగా పంపిస్తానా సార్? మీతో చాలా పని ఉంది సార్. ఒరే, నువ్వు లైఫ్ బాయ్ సోప్ లా కనబడతావు గానీ లైఫ్ తో ఆడుకునే బాయ్ రా. నేను లైఫ్ బాయ్ కాదు, మిల్క్ బాయ్ కాదు, కౌ బాయ్ 009. అబ్బో, మ్యాటర్ ఏంటో చెప్పు. భరత్. ఏంటి వీళ్ళేంటి సార్? పాపం వీళ్ళు చాలా పూర్ సార్. ఫీజు కట్టలేరు సార్. ఫీజు కట్టలేరా? రే, నువ్వు పిల్లకాయ కాదురా, టపాకాయరా. ఇప్పటిదాకా నువ్వే ఫీజు కట్టలేదు, ఇప్పుడు వీళ్ళు కట్టరా? ఇలా అయితే స్కూల్ మానేసి నేను క్యాంటీన్ పెట్టుకోవాలిరా. వద్దొద్దు. కుదరదా సార్? కుదరదు. కుదరదా? కుదరదు. బాగా ఆలోచించుకోండి. బాగా ఆలోచించే చెప్తున్నా, కుదరదు. రే, ఎవరికిరా ఫోను? వద్దురా, ఫోన్ జేబులో పెట్టుకోరా. ఏదో సరదాగా అన్నాను రా. వీళ్ళ ముగ్గురికి ఫీజు క్యాన్సిల్. ఒరే, ఇలాగైతే నా పోస్ట్ పోగొట్టుకోవాల్సి వస్తుందిరా. ఇంకిదే లాస్ట్. ఓకే? ఓకే సార్. వెళ్ళు. వీడి అతి వినయం వీడు. వీడి వయసుకు నాకు ఫీజు కట్టడమే తెలీదు. వీడికి ఇతరుల ఫీజు ఎలా కొట్టేయాలో తెలిసింది. అంతా నా బ్యాడ్ లక్, కర్మ. ఏం చేస్తాం,
చూస్తామేంటి? మీ ఫీజులు క్యాన్సిల్ చేసినందుకు హ్యాపీనా? హ్యాపీరా బన్నీ హ్యాపీరా, చాలా థాంక్స్ రా మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ బన్నీ ఒట్టి థ్యాంక్స్ చాలదు. షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నారా? తీయండి రా డబ్బులు. మ్వా. ఆదిత్య, హౌ ఆర్ యూ చిల్డ్రన్? ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అప్పుడే ల్యాప్టాప్ నేర్చుకున్నావా? ఎస్ సార్. నమస్కారం సార్. నమస్తే. సార్ ఎవరో బెంజమిన్ అట ఇక్కడికి వచ్చాడు. మా అందరికి స్వీట్స్ డబ్బులు ఇచ్చాడు. నన్ను బాధ్యతగా చూసుకుంటానని మా అమ్మ నాన్నతో చెప్పాడు. ప్రసాద్ గారు, ఆదిత్య ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే శాస్త్రవేత్తగా ఎదుగుతున్నట్టు రిజిస్టర్ అయిపోయాడు. నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు 100% ప్రతి దానికి నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఆదిత్య ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2 days మా ఇంటికి తీసుకెళ్తాను. మీకు అభ్యంతరం లేదు కదా? మిస్టర్ బెంజమిన్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. చెప్పండి సిద్ధార్థ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మిస్టర్ బెంజమిన్, నువ్వు భారతీయుడివి. బ్రతకడానికి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. కానీ నువ్వు భారతదేశానికి ఉపయోగపడేటువంటి బాల మేధావులను విదేశాలకు అమ్మేస్తున్నావు. ఇది దేశద్రోహం కదా? మిస్టర్ సిద్ధార్థ, నువ్వు చాలా గొప్ప సైంటిస్టు అని నాకు తెలుసు. ఆదిత్యను గైడ్ చేస్తున్నావని తెలుసు. నీలాగే నేను హెల్ప్ చేద్దామని ఆదిత్య దగ్గరికి వెళ్ళాను. ఆదిత్యకు హెల్ప్ చేసే విషయంలో నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది. మిస్టర్ బెంజమిన్, నువ్వు న్యాయవంచకుడివి, దుర్మార్గుడివి. నీకు నాకు ఆకాశానికి భూమికినంత తేడా ఉంది. ఆదిత్య విషయంలో కలుగజేసుకుంటే బాగుండదు. బీ కేర్ఫుల్. స్కూల్ స్థాయి నుండే విద్యార్థులకు మత్తు మందు అలవాటు చేసి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్న ముఠాల కంటే నేను చేస్తున్న పని చాలా గొప్పది. మన భారత బాల మేధావులను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాను. సమర్థించుకుంటున్నావు బెంజమిన్? దుర్వ్యసనాలకు, మత్తు మందులకు బానిసయ్యేది ప్రతిభలేని విద్యార్థులు. కానీ నువ్వు ప్రతిభ గల విద్యార్థులను శారీరకంగా, మానసికంగా హింసించి వారిని భారతదేశానికి ఉపయోగపడకుండా విదేశాలకు అమ్మేస్తున్నావు. భారతదేశ సంపదతో ఉన్నత చదువులు చదువుకొని విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తమ దేశాన్ని, తమ తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొంతమంది యువకుల గురించి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళు చేస్తున్నది తప్పు కానప్పుడు నేను చేస్తున్నది తప్పు కాదు మిస్టర్ సిద్ధార్థ్. భారత రత్న అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు ఈ విద్యార్థుల నుంచి రావాలి. కానీ నీ వల్ల బాల్య దశలోనే వారి భవిష్యత్తు అంతమైపోయి ఎదగలేకపోతున్నారు. చూడు సిద్ధార్థ్ సార్, మీకోసం ఫారినర్స్ వచ్చారు సార్. రమ్మన్ రండి. ఓకే మిస్టర్ సిద్ధార్థ్, ప్లీజ్ గో. ఆదిత్య విషయంలో నేను కలుగజేసుకో. ఓకే బెంజమిన్, ఐ బిలీవ్ యూ, ఐ ట్రస్ట్ యూ. ఐ యామ్ లివింగ్. Absolutely, don't worry. Okay. Thank you. Bye-bye. Who is he? Some small mad scientist. Please come, sit down. ఏమండి, బాధపడుతున్నారా? మన పిల్లాన్ని మీ మూర్ఖత్వంతో ఆశలు పెట్టి వాడి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేశారు కదండి. డబ్బే శాశ్వతం, డబ్బే సర్వస్వం, డబ్బుతో ఏదైనా కొనేస్తా అనేవాళ్ళుగా ఇప్పుడేమైంది? ఆ డబ్బు ఒక చిన్న పిల్లవాడి ప్రాణం తీసేసింది. అదే డబ్బు మన పిల్లడికి పిచ్చకేలా చేసింది. ఆ డబ్బు మన పిల్లవాడి పిచ్చి తగ్గించగలదా? బంధాలు, అనుబంధాలు ఇవే శాశ్వతమైనవి. డబ్బుకు విలువ లేదండి. డబ్బు కేవలం కొన్ని అవసరాలు తీర్చడానికి. బంధాలే చచ్చిపోయే వరకు మనతో ఉండే, డబ్బు కాదు. తప్పు చేశాను జానకి. నేను చేసిన తప్పుకే సగం చచ్చిపోయాను. నీ బాణం లాంటి మాటలతో పూర్తిగా చచ్చిపోయాను. మన విక్కిని మామూలు మనిషిని చేయడానికి నా సాయి శక్తులు వడ్డైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపిస్తాను. విక్కిని మామూలు మనిషిని చేస్తాను. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే మామూలు మనిషిని చేస్తాను. Look, Aditya, thinking beyond the existing researches. At 11 years of age, you created many things. This is a small project. అన్నా
నమస్తే ఆ. మహేంద్రన్న పంపించిందన్న ఈ అబ్బాయి మంచి టాలెంటెడ్ ఈయన మీ దగ్గర పెట్టుకోండి మొన్న 10,000 అడ్వాన్స్ ఇచ్చారంట కదన్నా మిగతా బ్యాలెన్స్ పట్టుకరమ్మన్నాడు. రేయ్ వాడు టాలెంటెడ్ ఏంట్రా? ఈ అబ్బాయి రా టాలెంటెడ్ బాయ్. ఇప్పటిదాకా మీకు బుర్రే తక్కువ అనుకున్నాను, కానీ మీకు బుర్రే లేదురా. వెళ్ళరా. This is John. Benjamin speaking from India. Please go through your mail. I have sent a mail to you. Aditya is an Indian talented boy. He has world-class talent. If you need to know about him, refer the mail. Check it out. Thank you, Mr. John. సార్ ఏంట్రా? మీ దగ్గర పిహెచ్డి మానేద్దాం అనుకుంటున్నాం. మా సర్టిఫికెట్లు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఓకే, ఎక్స్పెరిమెంట్ అవునే చెప్తాను. ఏ ఎక్స్పెరిమెంట్ సార్? దీన్ని తాగు తాగు. ఏంట్రా, ఏమైంది? ఉప్పుగా ఉన్నాయి సార్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. యా, ఉప్పు నోట్లో వేసుకుంటేనే ఉప్పుగా ఉంటుంది అనుకున్నారు, నీళ్ళల్లో కల్పించినా ఉప్పుగానే ఉంటుంది. ఆ విషయం కనిపెట్టా. గ్రాండ్ సక్సెస్. కంట్రోల్. ఏంటి, ఎందుకు వచ్చారో చెప్పండి. అదే మా సర్టిఫికెట్లు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. మీ సర్టిఫికెట్లు ఏంటి? అది మేము మీ దగ్గర జాయిన్ అయినప్పుడు మీరు ఉంచుకున్నారే మా ఒరిజినల్ సర్టిఫికెట్లు. మీ సర్టిఫికెట్లు నా దగ్గర ఉంచుకున్నారా? నాకు గుర్తులేదయ్యా, మర్చిపోయానే. సార్ టూ మచ్ సార్, మా జీవితాలతో ఆడుకోకండి సార్. పెళ్లి పెట్టాకులు లేకుండా నా జీవితం స్పాయిల్ చేసుకున్నాను సార్. నువ్వు పెళ్లి పెట్టాకు లేకుండా జీవితం నాశనం చేసుకోమని నేను చెప్పానా? నేను చెప్పానా? యూస్లెస్ ఫెలోస్. కరెక్ట్ గా చెప్పారు సార్. రావయ్య సిద్ధార్థ, ఏంటి ఇలా వచ్చావు? బానే గుర్తుపట్టారే, మతి మరుపు తగ్గినట్టుంది. మతి మెరుపుదే ఉందయ్యా. సైంటిస్టులు అన్నాక వస్తుంటుంది పోతుంటుంది. ఒకటేదో నువ్వు చెప్పాలనుకున్నావే. ఆదిత్య అనే విద్యార్థి ఒక నేషనల్ ప్రాజెక్ట్ సార్. మీరు సిగ్నేచర్ వేసి పంపించేస్తాం. ఓ, నేను సిగ్నేచర్ చేయాలి కదా? ఎస్ ఎస్ సార్. మర్చిపోయానయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్. గుర్తొచ్చిన తర్వాత సార్ సార్ ప్లీజ్ సార్. చూసారా సార్, మాతోనే అనుకున్నాం, మీతో కూడా ఎలా ఆడుకుంటున్నారు. ఆయన నటిస్తున్నాడు కదా, ఎలా చేయాలో చెప్తాను. రే ఆదిత్య, అది ఎవరు? రే ఆదిత్య ఎక్కడ్రా? ఎవరు? ఆదిత్య ఎక్కడ? ఎవరు నువ్వు? ఆదిత్య ఎక్కడ చెప్పు. నన్ను ఎందుకు పట్టుకున్నావు? లాగకున్నాను. ఎక్కడా చెప్పు. ఎవరు? ఆదిత్య ఎక్కడ? ఎవరు నువ్వు? ఆదిత్య ఎక్కడా? ఆదిత్య ఎక్కడ? అది ఎవరు? లాగకు నువ్వు. ఎవరు నువ్వు? ఎవరు? సార్ ఏంట్రా, ఏంటి మళ్ళీ సర్టిఫికెట్ల కోసం వచ్చారా? సర్టిఫికెట్లు ఏంటి సార్? సర్టిఫికెట్లు ఏంటా? మీరు నా దగ్గర సర్టిఫికెట్ దాచిపెట్టుకున్నారు కదరా? ఇచ్చావా? గుర్తులేదు సార్. ఓ సైంటిస్టులు కదా, గుర్తులేదు సార్. ఏంటి, నీకు గుర్తు రావట్లేదా? సైంటిస్ట్లం కదా, మర్చిపోయాం సార్. అవును, ఇంతకీ మీరెవరు సార్? నేనెవరంటావేంట్రా? నేనురా ఐ స్టిల్ అప్పారావుని. సైంటిస్టులు కదా సార్, గుర్తు రావట్లేదు. ఓరి మీ మీద వరకు తగలయ్యా. మొన్నే కదా నా దగ్గరకు వచ్చి మీ దగ్గర మానేస్తాం, మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అని అడిగారు. సైంటిస్ట్లం కదా, మర్చిపోయాం. రేయ్, ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే నా దగ్గర ఉన్న మీ సర్టిఫికెట్లు చించి అవతల పడేస్తా. మళ్ళీ సర్టిఫికెట్లు అంటారండి సార్, ఊరుకోండి. ఏయ్ మతి మరుపు మెంటల్ ప్రొఫెసర్, ఇంతకాలం మమ్మల్ని టార్చర్ చేశావు. టార్చర్ కు మీనింగ్ స్పెల్లింగ్ చెప్తాం రా, బీ కేర్ఫుల్. చింపేయండి సార్. నువ్వా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక్కడ జరిగిందంతా ఈ సెల్ ఫోన్ లో షూట్ చేసా, చూడండి. ఎందుకు? మీరు నా దగ్గర సర్టిఫికెట్లు దాచిపెట్టుకున్నారు కదా, పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే నా దగ్గర ఉన్న మీ సర్టిఫికెట్లు చించి అవతల పడేస్తా. పోలీసులకు చూపెట్టడానికి. పోలీసులకి ఎందుకు చూపించడం? మీకు మతి మరపు ఎక్కువ కదా, పోలీసు అయితే బాగా గుర్తు చేస్తారని. అక్కలేదు అక్కలేదు అక్కలేదు, నాకు మతి మరపే లేదు, అన్ని గుర్తున్నాయి. పోలీసులు చూపించొద్దులే, వీళ్ళ సర్టిఫికెట్లు వీళ్ళకి ఇచ్చేస్తాను, అది డిలీట్ చేసి. ముందు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఆ తర్వాత డిలీట్ చేస్తాను. అలాగే ఇచ్చేస్తాను, మీ సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను, డిలీట్ చేసేయండి. అమ్మయ్యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ నెల టార్చర్ వదిలిపోయింది సార్. బీ హ్యాపీ.
ఓకే Okay, sir. గో ఫర్ గుడ్ ప్రొఫెసర్ ఫర్ ద రీసెర్చ్. థ్యాంక్ యూ సార్. ఆ మహేంద్ర అన్న ఆ ఆదిత్య గారిని ఎందుకు వదిలేసినావు అన్న? స్కూల్ దగ్గరకు వచ్చిందన్నా. ఉంటానన్నా. ఓయ్ రే ఆటో శంకర్, నేను మీకు హెల్ప్ చేయం. నువ్వు ఆదిత్యని మోసం చేస్తున్నావు. నీతో ఫైటింగ్ చేయడానికి మేము రెడీ. ఓయ్ హలో మిస్టర్ బెంజమిన్, నువ్వు ఇంత నరుప రాక్షసుని అనుకోలేదు. ఆదిత్యని ఎందుకు కిడ్నాప్ చేశావు? సిద్ధార్థ, వాట్ నాన్ సెన్స్ ఆర్ యు స్పీకింగ్? ఆ చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఆదిత్యను ఫారిన్ సైంటిస్ట్ కమ్మాలని ప్రయత్నం చేస్తున్నావట. అదే జరిగితే నీ అంత చూస్తా. బీ కేర్ఫుల్. As for law, you going to be punished. You be ready for that. Hey, get out! Okay, I will see. దాహం వేస్తుంది. అమ్మా 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 దాహం వేస్తుంది. ఎరా ఆదిత్య, ఎలా ఉన్నావు? అంకుల్, నాకు బాగా దాహం వేస్తుంది. ఆ? త్రాగడానికి వాటర్ ఇవ్వటం లేదు. వాటర్ కావాలా? రై, వాటర్ ఇవ్వరా? అలాగే సార్. ఆ వాటర్ నాకు వద్దు. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ నీళ్లు నేను తాగాను. సార్ వాడు మీరు తాగే వాటర్ తాగుతాడంట సార్. నేను తాగే వాటర్ తాగుతావా? ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి. నీకు మినరల్ వాటర్ కావాలా? ఇందులో బ్యాక్టీరియా ఉంటుందా? మినరల్ వాటర్ కావాలా? బాటిల్ ఇవ్వరా, బాటిల్. మినరల్ వాటర్ తాగుతావరా నువ్వు? మినరల్ వాటర్ కావాలా? ఎంత పొగర్రా నీకు? పట్టుకోరా. అంకుల్, నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి కట్టుపడేశారు? నీకు స్వర్గాన్ని సృష్టించబోతున్నానురా. నిన్ను విదేశాలకు పంపించి నీ మేధస్సుతో ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపించబోతున్నానురా. నేను విదేశాలకు వెళ్ళాను, ఇక్కడే ఉంటాను. మా బస్తీ వాళ్ళు నాకు ముఖ్యం. అంకుల్ ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేండి అంకుల్. రే ఆదిత్య, విదేశాలకు వెళ్ళవా? ఫూల్, నువ్వు ఒక అనాథని. వాళ్ళంతా మధ్యలో వచ్చిన వాడురా. ఆ గుడ్డివాడు, మూగది, ఆటో నడుపుతూ రోజుకు 100 రూపాయలు సంపాదించే నీ తండ్రి, ఇళ్లలో పాచి పని చేసి బయటపడేసి అన్నం పెట్టే నీ తల్లి, వీళ్ళురా నీ జీవితాన్ని బాగు చేసేది. నా మాట విని విదేశంలో ఉన్న సైంటిస్ట్ దగ్గరికి పోరా. పందులు కుక్కలు పడుకునే ఈ తరగతి గదుల్లో ఏం చదువుకుంటావురా? ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్లో చదువుకోరా. నాకు మా సిద్ధార్థ సారే నాకు పెద్ద సైంటిస్ట్. మా రవి వాణిని, అమ్మ నాన్నను వదిలి నేను ఉండలేను. నాకు వాళ్ళందరూ ఉన్నారు. అంకుల్, మీరు బయట మంచివాడిలా నటిస్తూ మాలాంటి పిల్లల్ని మోసం చేస్తున్నారు. నేను సైన్స్ ఫేర్ కాంపిటీషన్ కి వెళ్ళాలి. నేను నేషనల్ లెవెల్ కు సెలెక్ట్ అయ్యాను అంకుల్. రేయ్, ఏంట్రా చిన్న పిల్లాడివని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సైన్స్ ఫేర్ కాంపిటీషన్కి వెళ్తావా? ఎవడొచ్చి రక్షిస్తాడ్రా నిన్ను? ఆ సిద్ధార్థ్ వచ్చి రక్షిస్తాడా? ఫారెన్కి వెళ్ళవా? నేను విదేశాలకు వెళ్ళాను. సూరి, జాగ్రత్త, వీడు తప్పించుకోకుండా చూడండి. అలాగే సార్. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్.
ఇక్కడికి ఎందుకు వచ్చాను రా? మేము ఆదిత్య కోసం వచ్చాము. ఆదిత్యం తీసుకుపోవడానికి వచ్చాము. మా జోలికి రావద్దు. మేము ఆదిత్య కోసం వచ్చాము. మర్యాదగా వెళ్ళిపో. రేయ్, మనం ఆదిత్య దగ్గరికి వెళ్ళాలంటే మనం వాళ్ళకి లొంగిపోవాలి, సరేనా? ఓకే. షో డబ్బులు ఇవ్వరా. ఎప్పుడు నువ్వే గెలుస్తావేమరా నాయన. పేకాట ఆడుతున్నారు పోరగాళ్ళు, స్నేకులు లెక్క వచ్చారు. పోయి పట్టుకోండి. ఏంట్రా లోపల? సాయి, విజ్జు, మీరు వచ్చారు, నాకు ధైర్యం వచ్చింది. ఎలాగైనా నన్ను ఇక్కడ నుండి సైన్స్ ఫేర్ కాంపిటీషన్ తీసుకువెళ్ళండి. ఆదిత్య, డోంట్ వరీ. నేను చైనీస్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ప్లీజ్ సాయి. నేను ఆ డోర్ ని బ్రీతింగ్ అండ్ బ్రేకింగ్ టెక్నిక్ తో ఎలాగైనా బద్దలు కొట్టేసి నిన్న సైన్స్ ఫేర్ కాంపిటీషన్ కి నేను తీసుకువెళ్తాను. తీసుకెళ్ళండి. ఆదిత్య, భయపడకు. నువ్వు చూడు, భయపడితే ఎనర్జీ లాస్ అవుతుంది. ధైర్యంగా ఉంటే ఎనర్జీ 100 రెట్లు రెట్టింపు అవుతుంది. ప్లీజ్ సాయి. థ్యాంక్ యూ సాయి. హలో హలో సార్, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? మా అన్నయ్య మీ వల్లే కదా జైలుకు వెళ్ళాడు. మా అన్నయ్యని జైలుకు పంపించి నన్ను మీ వెంట తిప్పుకుంటున్నారు. బెనోడియా, నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, నీ గురించి బాగా ఆలోచిస్తున్నా. నన్ను బాగా చూసుకుంటే ఈ బిజినెస్ మానేయండి. అనాథ పిల్లల్ని అమ్మే బిజినెస్ వద్దు. ఏయ్ బెనో, నీకు కూడా నీ అన్నలాగే పొగరు బాగా పెరిగింది. నాలాంటి వాడి దగ్గరికి వచ్చేటప్పుడే ఇలాంటి సెంటిమెంట్స్ అన్ని వదిలేసి రావాలి. సార్, ఆదిత్యాని ఆ కరాటీ పిల్లలు ఇడిపించుకొని పారిపోయారు సార్. ఆదిత్య తప్పించుకున్నాడా? పట్టుకోండి రా వాడిని. వెళ్ళండి. ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో. నువ్వు అలా ఏడవబాకే. మన కొడుకు చాలా తెలివిగలవాడే. వాడు ఎక్కడున్నా సరే తప్పకుండా తిరిగి వస్తాడే. నమస్కారం బాబు. ఆదిత్యను ఎవరో కిడ్నాప్ చేశారు, రక్షించండి. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. హలో బెంజమిన్, ఆదిత్యని నువ్వే కిడ్నాప్ చేసి ఏం బిల్డప్ ఇస్తున్నావయ్యా? నమస్కారం. అనాథ పిల్లల భవిష్యత్తే మా లక్ష్యం. హలో మిస్టర్ రంజిత్, హౌ ఆర్ యు? యూ స్కౌండ్రల్! దేశద్రోహమైన నీకు షేకండి ఇవ్వాలా? పేడీలు వేస్తా. మిస్టర్ రంజిత్, నీకెంత డబ్బు కావాలో తీసుకొని
ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఏ ప్రాబ్లం రాకుండా రేపు నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నా. నాకు లంచం ఇస్తావా? సి మిస్టర్ బెంజమిన్, ఫారిన్ కంట్రీస్ కాదు, అత్తారింటికి పంపిస్తాను. డబ్బులు కమ్ముడిపోయే పోలీస్ ఆఫీసర్ని కాదు. కానిస్టేబుల్, అరెస్ట్. బెను, మన అడ్వకేట్ కి ఫోన్ చేయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావాలి. అనాథ పిల్లల భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది. పద. Good morning, students and parents and honorable guests. Arjun, proud of my boy. You have great humanity towards Aditya. నేషనల్ కాంపిటీషన్ లో నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయిన వాళ్ళలో ముగ్గురున్నారు. వాళ్ళలో వన్ ఈజ్ ఆదిత్య అండ్ బనీ అండ్ వికీ. నేషనల్ పార్టిసిపేషన్ తో పాటు రాజారాం ఫౌండేషన్ వారిచ్చే 5 lakhs క్యాష్ అవార్డు ఉంటుంది. అలాగే గిన్నెస్ బుక్ అవార్డు. ఏం బాబు, ఎవరు మీరు? సార్, నన్ను కిడ్నాప్ చేశారు సార్. నేను తప్పించుకొని వస్తున్నాను సార్. నేను సైన్స్ ఫేర్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి సార్. నేను నేషనల్ లెవెల్ కు సెలెక్ట్ అయ్యాను సార్. నీ పేరు ఏం పేరు బాబు? నా పేరు ఆదిత్య సార్. Aditya, I have observed your project very well. I have noted down my findings. It's excellent. These are my findings. I think this project attempts to prevent the bus accidents and ensure the safety of wild animals. Is that clear? Ma'am, this is automatic railway gate. Okay, that is automatic railway gate. Yes, ma'am. Okay, and this one is a mirror signal. This one, ma'am. Okay. Now, I think the signal passes the information from the center to the train engine department, right? Yes, ma'am. Okay. Now, I think then the train slows down and checks the accidents and thus save the wild animals. Yes, ma'am. Okay, it's excellent. So let's give Thank him you, a ma'am. big applause. Good morning, everyone. On behalf of Bharat Ratna Lead India Movement, we, the judges, are happy to declare that Aditya bagged Lead India Bharat Ratna's Young Scientist Award 2014. లీడ్ ఇండియా భారత రత్నాస్ యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రకటించి అది ఇవ్వడానికి వచ్చిన ఎన్బి ఆచార్య గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రాజారాం ఫౌండేషన్ తరపున విచ్చేసిన విశ్వనాథ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. For the representatives of Guinness Book Award, David Hook, please heartily inviting to the dais. Namaskaram. Thank you, sir. Thank you. Welcome, Mr. Rao Garu, Science and Technology, District Officer from Telangana Government. Good morning, students and parents and honorable guests. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజారాం ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథ్ గారికి, అలాగే గిన్నెస్ బుక్ అవార్డు తరపున డేవిడ్ హుక్ గారికి, లీడ్ ఇండియా భారత రత్నాస్ యంగ్ సైంటిస్ట్ తరపున ఎన్బి ఆచార్య గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ప్రముఖ సైంటిస్ట్ సిద్ధార్థ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం.
పరిశోధన పటిమలు బాగా పెరిగిపోతున్నాయి. ఐక్యూ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దానికి తోడుగా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మన భారత రత్న అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లే కాదు సైంటిస్టులం అవుతామని ఉర్రూతలూగుతున్నారు. డాక్టర్ విశ్వనాథ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నేటి బాలలు ఈ పోటీ ప్రపంచంలో పరిశోధన రంగంలో ఎంతో ప్రతిభను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతీయుడిగా నేనెంతో గర్విస్తున్నాను. నేటి సమాజానికి శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉంది. మా రాజారాం ఫౌండేషన్ తరఫున ఈ బాల శాస్త్రవేత్త ఆదిత్యకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి విజ్ఞానాన్ని మోరల్ సపోర్ట్ ఇచ్చిన సైంటిస్ట్ సిద్ధార్థ గారిని పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. బాలబాలికల్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది విద్యార్థులు స్వతహాగా వారికి వారే తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొంతమంది బాలబాలికలు తమలో ఉన్న టాలెంట్ను ప్రదర్శించలేకపోతారు. కానీ ఆదిత్య అనే బాలుడు అద్భుతమైన ప్రాజెక్ట్స్ను సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ప్రాజెక్ట్ చేసి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ, ఉపాధ్యాయులను, తనను పెంచే తల్లిదండ్రులను, గైడ్ టీచర్ను కూడా అబ్బురపరిచినటువంటి గొప్ప బాలుడు ఆదిత్య. ఆదిత్య నాకు పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలబాలికలు అందరూ కూడా ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా జీవితంలో ప్రగతిని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I request David Hook, please speak few words about this occasion. We are happy to declare Guinness Book Award to the Indian talented boy Aditya because he created project in science and technology. Thank you. This boy not only creative, he has great humanity. ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఆదిత్యని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. నేను కాదండి, ఆదిత్య ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి రీజన్ అయినటువంటి మన సైంటిస్ట్ సిద్ధార్థ్ గారు వారి ప్రియ శిష్యుల్ని ఆయన మాటల్లోనే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు ఆన్ స్టేజ్. ఆదిత్య is going to get the award from Lead India Bharat Ratna's Young Scientist Award. Welcome Aditya. ఇప్పుడు ఆదిత్యకు లీడ్ ఇండియా భారతరత్న యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేయవలసిందిగా డాక్టర్ ఎన్పి సుదర్శనాచార్య గారిని కోరుతున్నామండి. ఇప్పుడు రాజారాం ఫౌండేషన్ తరపున విశ్వనాథ్ గారిని 5 lakhs రూపీస్ చెక్ ని ఆదిత్యకు అందజేయవలసిందిగా కోరుతున్నాం సార్. డేవిడ్ రిప్రజెంట్స్ ఆఫ్ గిన్నెస్ బుక్ అవార్డ్. ఇప్పుడు ఆదిత్యని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం. నా కను తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కానీ నన్ను పెంచిన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచి పోషించారు. అనాథనైన నాకు సిద్ధార్థ సార్ తన కొడుకు కంటే నాకే ఎక్కువ సపోర్ట్ చేశారు. నాలో ఉన్న ప్రతిభ బయటపడడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఒక అతను నన్ను చంపడానికి ట్రై చేస్తే ఆ దాడిలో నా ప్రాణమిత్రుడు పవన్ చనిపోయాడు. ఒక అతను విదేశాలలో రీసెర్చ్ సెంటర్కు అమ్మాయాలని ప్రయత్నించాడు. వాళ్ళ ప్రయోగంలో నేను బలైపోయేవాని.
దయచేసి మీ అందరికి నాదొక ప్రార్థన. వ్యాపారంలో పోటీ పడి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. శాస్త్ర విజ్ఞానం కంటే మానవత్వం చాలా గొప్పది. మానవత్వం లేని విజ్ఞానం దుర్మార్గమైనది, క్రూరమైనది. కానీ మావి పశు హృదయాలు. అన్యం పుణ్యం తెలియని బాలల మీద దయచేసి దాడులు చేయకండి. పెద్దలు మీరంతా మమ్మల్ని బ్రతకనివ్వండి. మేం బ్రతకగలుగుతాం. అమ్మాయికు లేని బాలలను, విదేశాలకు అమ్మాయిలను చూస్తున్న వాళ్ళు నాకు తెలిసినందుకు వాళ్ళు కూడా నన్ను చంపాలని చూశారు. నేను చేసిన నేరం ఏంటి? నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? బస్తీలో పుట్టిన అనాథలకు ప్రతిభ ఉండకూడదా? మాలో ఉన్న టాలెంట్ ని చంపేయకండి, 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 చంపేయకండి. It is a good